హైడ్రా ఏర్పడక ముందు ఉన్న నిర్మాణాల జోలికి తాము వెళ్లబోమని స్పష్టం చేసింది హైడ్రా. కానీ హైడ్రా ఏర్పడిన తర్వాత చేపట్టిన ప్రతి అక్రమ కట్టడం నేలమట్టం చేస్తామని స్పష్టం చేశారు హైడ్రా కమిషనర్. అంటే జూలై తర్వాత చేపట్టిన అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తామని రంగనాథ్ క్లారిటీ ఇచ్చారు. గతంలో అనుమతి తీసుకుని ఇప్పుడు నిర్మిస్తున్న నిర్మాణాల వైపు తాము వెళ్లబోమన్నారు. అదే సమయంలో ఎలాంటి అనుమతులు లేకుండా నిర్మిస్తున్న వాటిని కూల్చివేయటం తథ్యమన్నారు. అయితే కొత్తగా అనుమతులు తీసుకుంటే హైడ్రా వాటిని పరిశీలిస్తుంది అన్నారు. జూలై 19 తర్వాత ఎఫ్టీఎల్లో నిర్మాణాలకు అనుమతులు ఇచ్చిన అధికారులను కూడా ఇందుకు బాధ్యులను చేస్తామని స్పష్టం చేశారు హైడ్రా కమిషనర్. ఇక ఎఫ్టీఎల్ పరిధిలో అనుమతి లేకుండా ఉన్న కమర్షియల్ కట్టడాలు, ఫామ్ హౌస్లు, రిసార్ట్స్, కన్వెన్షన్ సెంటర్లను హైడ్రా కూల్చివేయనుంది. అనుమతులు లేకుండా కట్టిన వ్యాపార, వాణిజ్య కట్టడాలను మాత్రం ఎప్పుడు కట్టినా ఎఫ్టీఎల్లో ఉంటే కూల్చివేస్తామని రంగనాథ్ క్లారిటీ ఇచ్చారు. గతంలో అనుమతులు ఇచ్చి తర్వాత వాటిని రద్దు చేసినా అవి అక్రమ కట్టడాలే అని స్పష్టం చేశారు. ఇప్పటికే ఎఫ్టీఎల్ మార్కింగ్ ప్రక్రియ మొదలుపెట్టింది హైడ్రా. ఇక హైడ్రాపై జరుగుతున్న దుష్ప్రచారాలకు సైతం క్లారిటీ ఇచ్చారు హైడ్రా కమిషనర్ రంగనాథ్. చెరువులు, పార్కులతో పాటు ప్రభుత్వ భూముల పరిరక్షణకు హైడ్రా ఏర్పాటైందని తెలిపారు. వివిధ సందర్భాల్లో కోర్టులు ఇచ్చిన పలు తీర్పులకు లోబడి హైడ్రా ముందుకు వెళుతుందని వెల్లడించారు. భావితరాల భవిష్యత్తు బాగుండాలని, పర్యావరణ హితమైన మెరుగైన ప్రజా జీవనం కోసం నగర ప్రజలు హైడ్రాకు సహకరిస్తున్నారని ప్రస్తావించారు. గత 5 నెలల్లో ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదుల మేరకు దాదాపు 200 ఎకరాల భూమిని కబ్జా కోరల నుంచి స్వాధీనం చేసుకుంది హైడ్రా. ఇంకా పలు ఫిర్యాదులు పెండింగ్లో ఉన్నాయని, వాటిని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత తదుపరి చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు రంగనాథ్. ఇక ఈ భూ కబ్జాల వెనుక ఉన్న పాత్రధారులు, సూత్రధారుల మీద చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది హైడ్రా.